విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి చదువుతో పాటు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఎన్సీసీ 18A ఆంధ్ర బెటాలియన్ అఫీషియేటింగ్ కమాండింగ్ ఆఫీసర్ మహమ్మద్ ఆసిఫ్ సమీక్ష డెంటల్ క్లినిక్ వైద్యులు డాక్టర్ సువర్ణరాజు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు శారీరక, మానసిక ఉల్లాసాన్ని, వినోదాన్ని పంచుతూ కాకినాడ ఉండూరులో గల లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల సాహస కార్యక్రమాలతో శనివారం నాడు అనగా డిసెంబర్ 14వ తేదీన అడ్వెంట్ ఆఫ్ 4.0 శిక్షణ శిబిరాన్ని ఉభయ గోదావరి జిల్లాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. ఈ సాహస కార్యక్రమాల శిబిరాన్ని పాఠశాల డైరెక్టర్ డాక్టర్ నల్లమిల్లి సుగుణ మరియు పాఠశాల ప్రిన్సిపల్ వందన బోహరా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 18A బెటాలియన్ ఎన్సీసీ అఫీషియేటింగ్ కమాండింగ్ ఆఫీసర్ మహమ్మద్ ఆసిఫ్, సమీక్ష డెంటల్ క్లినిక్ డాక్టర్ సువర్ణరాజు విచ్చేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. లక్ష్య పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగుణ మాట్లాడుతూ నిరంతరం విద్యార్జనలో తలమునకలవుతున్న విద్యార్థులకు సాహస కార్యక్రమాల శిక్షణ శిబిరంలో సాహసోపేత క్రీడలు ఆడటం వల్ల మానసిక ఉత్తేజం పెరుగుతుందని తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మహమ్మద్ ఆసిఫ్ ఈ కార్యక్రమం వల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు, నేటి కాలంలో యువత ఎంతో బలహీనపడుతున్నారని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారు జీవితంలో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారని తెలిపారు. డాక్టర్ సువర్ణరాజు గారు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల జీవితాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరంగా పిల్లలు ఎదగాలంటే ఇటువంటి సాహస కృత్యాలు ఎంతగానో దోహదపడతాయి. ఈ తరం చిన్నారులు ఎదుర్కొంటున్న ఊబకాయ సమస్యల పరిష్కారానికి ఇటువంటి ప్రత్యేకమైన క్రీడలు అవసరమని తెలియజేశారు. అనేక పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో నిర్వహించిన జుంబా, జిమ్నాస్టిక్స్, బర్మా బ్రిడ్జ్, ర్యాప్లింగ్, వాటర్ జార్బింగ్, జిప్ లైన్, కమాండో బ్రిడ్జ్, క్యాట్ వాక్, కమాండో నెట్, డబల్ రోప్ బ్రిడ్జ్, వాటర్ కలెక్షన్, టగ్ ఆఫ్ వార్ వంటి మరెన్నో యాక్టివిటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు లక్ష్య ఇంటర్నేషనల్ యాజమాన్యం ప్రత్యేక బహుమతులను ఇచ్చారు. కమాండింగ్ ఆఫీసర్ 18 ఆంధ్ర బెటాలియన్ ఇక్కడ లక్ష్కి వి కేమ్ ఫర్ ది అడ్వెంచర్ క్యాంప్ ఇన్ ద లక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ looking after by Principal Vandana ma'am. She invited us and these kids are having a wonderful opportunity for the adventure course here. This is a good time to have the kids here in this adventure activity. I really very thankful to Vandana ma'am for this approaching me for this hosting this adventure camp. Thank you. డెంటల్ సర్జన్ని ఈరోజు లక్ష్యాలో అడ్వెంట్ ఆఫ్ 4.0 అని చెప్పి అడ్వెంచర్ క్యాంప్ జరుగుతుందండి. ఇది చాలా హ్యాపీగా ఉంది. చాలామంది పాల్గొన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలందరూ కూడా. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలని అది అడ్మినిస్ట్రేషన్ టీమ్కి, నా స్పెషల్లీ వందన మేడంకి, ఇక్కడ ఇన్వైట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈవెంట్లో 100 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 100 స్టూడెంట్స్కి కూడా జిప్ లైన్ యాక్టివిటీ అని చెప్పి, అలాగే వాటర్ జార్బింగ్ అని, రాక్ క్లైంబింగ్ అని, కమాండో వాల్ అని, తర్వాత 2-way జిప్ లైన్ వాక్ అని చెప్పి ఇలా కొన్ని యాక్టివిటీస్ అనేవి అడ్వెంచరస్ యాక్టివిటీస్ వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మార్నింగ్ ఆల్మోస్ట్ 8:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు కూడా ఈవెంట్ జరుగుతూ ఉంటుందండి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇది కండక్ట్ చేయడానికి టీం కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనం లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ అడ్వెంచర్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో దట్ దానివల్ల స్టూడెంట్స్కి మంచి కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే బయట నుంచి ఎప్పుడైతే స్టూడెంట్స్ వచ్చి అలాగే వీళ్ళందరూ కూడా గ్రౌండ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, ఒకరితో ఒకరు మాట్లాడడము, పరిచయం చేసుకోవడము, బయట స్టూడెంట్స్తోని, అలాగే బయట వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్తోని పరిచయం చేసుకోవడం, అలాగే కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి ఇటువంటి యాక్టివిటీస్ అనేది కండక్ట్ చేస్తాము. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ప్రిన్సిపల్ వందన గారు అండ్ ఆల్సో ద ఎంటైర్ టీమ్ ఆఫ్ లక్ష్య ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్లీ.